పక్కా హుషార్. పౌరుల భద్రత సన్నద్ధత పైన రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలట. వైమానిక దాడి సైరన్లు మోగగానే సేఫ్ జోన్కి వెళ్ళాలన్నట. సో యుద్ధం స్టార్ట్ చేయబోతున్నది భారతదేశం అని అర్థమవుతున్నది. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చినాయన్నమాట. ఎప్పుడైతే వైమానిక దాడి సైరన్లు ఎప్పుడైతే మోగుతాయో అప్పుడు సేఫ్ జోన్కి వెళ్ళాలని చెప్తున్నారట. దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవ్వడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవే. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటాం. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. మన దేశానికి మొట్టమొదటిగా అండగా నిలబడుతున్న అన్ని రకాల సహాయ సహకారాలు అందించే దేశం ఏదన్నా ఉందంటే అది రష్యా. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధత పైన ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్. కశ్మీర్లోని 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సహాయాన్ని నిలిపేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పౌరుల భద్రత సన్నద్ధత పైన బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డ్రిల్స్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను వివరించింది. వైమానిక దాడులు జరిగినప్పుడు అప్రమత్తం చేసే సైరన్లు మోగగానే ప్రజలు ఏం చేయాలన్నది ఈ డ్రిల్లో వివరిస్తారు. శత్రు దేశం దాడి చేసినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో సామాన్య పౌరులకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఇందులో చెబుతారు. ఆకాశ మార్గాన విదేశీ నిఘాను తప్పించుకోవడానికి హఠాత్తుగా లైట్లు ఆపేసినా తగ్గించినా భయపడకుండా కంగారు పడకుండా తమ పని తాను చేసుకోవడం నేర్పిస్తారు. రక్షణ పరంగా ముఖ్యమైన పరిశ్రమలను, భవనాలను శత్రు దేశాలు గుర్తుపట్టకుండా మాయోపాయాలు చేయడం ఇందులో భాగం. దాడి జరిగినప్పుడు కంగారు లేకుండా జనాన్ని తప్పించడం పైన రిహార్సల్స్ చేస్తారట. సో ఇట్లా మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. దేనికోసం? యుద్ధం స్టార్ట్ కాబోతున్నది కాబట్టి. పెహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం కోరుతున్న పాకిస్తాన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని భారత ప్రధాని మోదీకి ఆయన హామీ ఇచ్చారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన పుతిన్ పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని, ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారని పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక సూత్రధారులను ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ అభిప్రాయపడినట్టుగా తెలిపారు. మరోవైపు వార్షిక ద్వైపాక్షిక భేటీ నిమిత్తం భారత్కు రావాలని మోదీ ఆహ్వానించగా పుతిన్ అందుకు అంగీకరించారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. అయితే చైనా మాత్రం తాను ఎప్పట్లాగా పాకిస్తాన్ పక్షమే అని మరోసారి నిరూపించుకున్నది. దక్షిణాసియాలో శాంతి సుస్థిరతను కాపాడేందుకు తాము ఎప్పుడూ పాకిస్తాన్కు మద్దతిస్తామని ఇస్లామాబాద్లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ తెలిపారు. సోమవారం ఆయన పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో భేటీ అయ్యారు. మరోవైపు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీని సోమవారం కలిసి మాట్లాడారు. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధత పైన ఆయన ప్రధానికి వివరాలు వెల్లడించినట్టుగా సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపైన ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరీ ముఖ్యంగా హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, వారికి సహకరించే స్లీపర్ సెల్ సభ్యులు ఉండే శ్రీనగర్ సెంట్రల్ జైల్, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటిపైన దాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని సమాచారం అందడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు పూంచ్లో భారీ దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. దాడి కోసం సిద్ధం చేసిన 5 ఐఈడీలను, వైర్లెస్ సెట్లను స్వాధీనం చేసుకున్నాయట. సో ఇట్లా నిన్న నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ అయింది. సైన్యం సన్నద్ధత పైన ప్రస్తావన, సిబిఐ చీఫ్ ఎంపిక పైన చర్చలు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పెహల్గాం దుర్ఘటన అనంతరం తలెత్తిన పరిస్థితులు, సైన్యం సన్నద్ధత పైన రాహుల్తో అభిప్రాయాలు పంచుకున్నట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. నిజానికి సమావేశం సిబిఐ తదుపరి చీఫ్ ఎంపిక కోసం జరిగిందట. అందులో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడు ఆ సిబిఐ చీఫ్ని ఎంపిక చేసే ఆ కమిటీలో. సో ఆ సందర్భంలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి అంటున్నారు. సిబిఐ చీఫ్ను ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఎంపిక కమిటీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దాంతో రాహుల్తో పాటు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ప్రధాని కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుత సిబిఐ చీఫ్ ప్రవీణ్ సూద్ ఈ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. సో ఆయన ఎన్నుకోడే దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడ ముగ్గురు భేటీ అయ్యారు.
పాకిస్తాన్ అంటుంది భారత్కు ధీటుగా బదులిస్తాం. ఉద్రిక్తతల వేళ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్య.